నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. మీకు చాలా సంవత్సరాలుగా యూట్యూబ్‌లో పరిచయమే మీకు నేను. చాలామందికి ట్రీట్మెంట్స్ చేశాము. హెచ్ఐవి, సెక్స్, పెరాలసిస్, ఎనీ డిసీజ్ ఏదైనా కూడా మేము తగ్గించగలం. మీరు ఓపికగా వాడుకుంటే ఆయుర్వేదాన్ని మించిన ఔషధం మార్కెట్‌లో ఎక్కడా మీకు దొరకదు. ఆయుర్వేదం వాడే వాళ్ళందరికీ రిజల్ట్స్ పర్మనెంట్‌గా ఉంటాయి. కొంచెం లేట్ అయినప్పటికీ. అయితే మా దగ్గర స్పీడ్ చేశాము. స్పీడ్ వచ్చే విధానాల్లో ఋషులు సంప్రదాయంలో వచ్చిన ఫార్ములాలతో తయారు చేస్తున్నాం కాబట్టి, మీకు రిజల్ట్స్ కూడా ఫాస్ట్‌గా ఉంటాయి. మీకు ఏ సమస్య ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించండి. మీకు ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తాము. ఇప్పుడు నేను చెప్పే సమస్య ఏంటంటే, హెచ్ఐవి లక్షణాలు ఎలా ఉంటాయి అని చాలామంది అడుగుతున్నారు. మీకు యూట్యూబుల్లో మ్యాటర్, గూగుల్‌లో మ్యాటర్ దొరికినప్పటికీ నేను క్లియర్‌గా చెప్తాను వినండి ఒకసారి. హెచ్ఐవి సోకింది అంటే అవతల వ్యక్తికి గనక ఉండి అది ట్రాన్స్మిషన్ చేయగలిగే స్థితిలో అంటే వాళ్ళకి నాట్ డిటెక్టెడ్ కాకుండా పై స్థాయిలో వైరస్ ఉండి మీకు సోకే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మీకు వచ్చే లక్షణాలు ఏంటంటే జ్వరం రావటం, అంగం మీద అక్కడక్కడ గుల్లల్లాగా ర్యాష్ లాగా రావటం, గొంతు నొప్పి రావటం, ఈ లక్షణాలు ముఖ్యంగా కనిపిస్తాయి. జ్వరం విడవకుండా వస్తూ ఉంటుంది. టాబ్లెట్లు వాడితే తగ్గినట్టు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. కొంతమందికి ఏందంటే వెంటనే బయటపడదు. చాలామందికి బాగా ఫైండ్ ఔట్ చేసేసరికి కొంతమంది 10 సంవత్సరాలకు కూడా తెలియనోళ్ళు ఉన్నారు. ఒకళ్ళ ఆవిడకి మొన్న వచ్చింది రిపోర్ట్. 25 సంవత్సరాల తర్వాత ఆమెకు బయటపడింది. అంటే ఆమెకు ఉందని ఆమెకు తెలిసింది. మోషన్స్ అవుతున్నాయని టెస్ట్ చేస్తే. సో, హెచ్ఐవి ఫైండ్ ఔట్ చేసిన వాళ్ళు చాలామందిలో మాకొచ్చిన కేసులను బట్టి మాకు తెలుస్తుంది ఏందంటే, ఏదో ఒక వేరే సమస్య వస్తుంది. హెచ్ఐవి ఉందంటే బాడీలో అదర్ డిసీజెస్ జలుబో, జ్వరమో, ఇంకోటో వచ్చినియంటే తొందరగా తగ్గవు. ఎందుకు తగ్గట్లేదని అప్పుడు డౌటొచ్చి చెక్ చేస్తే హెచ్ఐవి కనపడుతుంది. కాబట్టి ఎప్పుడు అలా యాక్సిడెంటల్‌గా అనుకోకుండా తెలుసుకోవటం వల్ల చాలామంది లేట్ అయిపోయి అప్పటికే బాడీలో ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి, బ్లడ్ డ్యామేజ్ అయ్యి, నలుపుకొచ్చేసి, ఒంటి మీద చర్మ వ్యాధులొచ్చేసి చాలా సమస్యలొస్తున్నాయి. ముఖ్యంగా లంగ్స్ మీద బాగా ఎఫెక్ట్ అవుతుంది. హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి పొల్యూషన్ పీల్చటం వల్ల లంగ్స్ త్వరగా పాడైపోతున్నాయి. అందుకనే లంగ్స్, లివర్ కూడా డ్యామేజ్ అవుతుందని హెచ్ఐవి టెస్ట్‌తో పాటు ఎస్ఏజీ, హెచ్‌బీఎస్ఏజీ లివర్ టెస్టులు ఇవి కూడా చేస్తున్నారు. ఎందుకు రీజన్ అంటే అవి కూడా వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి హెచ్ఐవి లక్షణాలు కొంతమందికి కనపడకపోయినప్పటికీ వితౌట్ సెక్స్ కండోమ్ లేకుండా సెక్స్ చేశారంటే, ఒక బయట వ్యక్తితో చేశారంటే, ఏదన్నా జ్వరం కనపడినా, గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ కనపడినా హెచ్ఐవి ఉందా లేదా కన్ఫర్మేషన్ టెస్ట్ ఒకటి చేపించుకోండి. చాలా టెస్టులున్నాయి. చేస్తూ ఉంటారు 11 రోజులకి, నెల రోజులకి. కానీ కన్ఫర్మేషన్ పక్కాగా మనకి రావాలి అంటే 90 రోజుల తర్వాత పక్కా కన్ఫర్మేషన్ ఉంటుంది. అప్పుడు మనకి లేదనేది ఖాయంగా తెలుస్తుంది. లేదు, అవతల వ్యక్తికి ఉందేమో అని డౌట్ ఉందండి మాకు అంటే, ముందు జాగ్రత్తగా ప్రికాషన్ మెడిసిన్ మేమిస్తాం. 3 మంత్స్ మా దగ్గర వాడితే జరిగిన వెంటనే ఎంత వీలైతే అంత తొందరగా మా కోర్స్ స్టార్ట్ చేస్తే 3 మంత్స్ తర్వాత చూపిస్తే వైరస్ నిల్ రిపోర్ట్ వస్తది. ఇలా ఎన్నో కేసులకి చూసాము. వాళ్ళు భయపడే వాళ్ళందరూ భయాలు తగ్గించి పంపించాము. హ్యాపీగా ఉన్నారు. సో, వచ్చిద్ది అని డౌట్ ఉంటే, అవతల వ్యక్తికి ఉందని ఇంకో వ్యక్తి ద్వారా తెలిసి ఉంటే, ఏదన్నా ఇట్లాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా 90 రోజుల తర్వాతన్నా చెక్ చేయించుకొని మెడిసిన్ వాడుకోండి తగ్గిందాక ఉంటే. లేకపోతే ముందు జాగ్రత్త పడదాం అనుకుంటే ప్రికాషన్ మెడిసిన్ 3 మంత్స్ మా దగ్గర యూజ్ చేయండి. తర్వాత టెస్ట్ చేయించుకోండి. మీకు నిల్ రిపోర్ట్ వస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించండి. సేఫ్ సెక్స్ ప్రాక్టీస్ చేయండి. కండోమ్ లేకుండా సెక్స్ చేయొద్దు.